ఈరోజు రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ పరిస్థితులు చూసుకుంటుంటే అతి దారుణంగా తయారైంది. ఈదుముడి గ్రామంలో అనిల్, మధు ఇద్దరు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులపై దాడి విషయంలోకి వెళ్తే సభ్య సమాజమే తలదించుకునే విధంగా పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించాయి. ఒక ఖాళీ పంటలేని భూముల్లో ఏదో గొర్రెలు అలా వెళ్ళాయని చెప్పి మరి వాళ్ళని పట్టుకుని కొడితే 7వ తారీఖున జరిగితే వాళ్ళు ధైర్యం తెచ్చుకుని ఇలా అయితే ఎలా, మన కులాన్ని తిడుతున్నారు, మన ఇంట్లో ఆడవారిని తిడుతున్నారు, మనల్ని తిడుతున్నారు అనే కేసు పెట్టడం కంటే ముందు పెద్దల దగ్గరికి వెళ్తే పక్కనే ఉన్న టీడీపీ ఆఫీసులోకి లాగి కొడితే మళ్లీ రెండోసారి కొడితే మరి వారికి షోల్డర్ డిస్లోకేట్ అవ్వడం ఇలా జరిగింది. ఎంత ఘోరం ఇది. కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకుని మళ్ళీ అదే రోజు ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో వాళ్ళు మళ్ళీ వీళ్ళ మీద కేసు పెడితే మరి అనిల్, మధు మీద కూడా కౌంటర్ కేసు ఫైల్ చేశారు. మరి ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో, పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. మేమందరం కూడా వారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించి తప్పు ఎవరిదో వాళ్ళని కఠినంగా ఎటువంటి భేద భావాలు లేకుండా వారిని శిక్షించాలి.